తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. బంగారం ధరలు మళ్ళీ ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గత 2 రోజులుగా కొంత తగ్గిన పసిడి రేట్లు మంగళవారం అకస్మాత్తుగా ఎగబాగడంతో మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న సమయంలో గోల్డ్ కొనుగోలు పెరుగుతుండగా ఈ పెరుగుదల కొనుగోలుదారులకు నిరాశ కలిగిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ఏర్పడుతున్న అస్థిరత కారణంగా పసిడి ధరల్లో తరచూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు కొనాలి, ఎప్పుడు వేచి చూడాలి అన్న విషయంలో కొనుగోలుదారులు గందరగోళంలో పడుతున్నారు. మంగళవారం హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర 1,53,930కు చేరుకుంది. సోమవారం ఇది 1,52,460 రూపాయలుగా ఉండగా ఒక్క రోజులోనే 1,470 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 1,41,100 రూపాయలుగా ఉండగా నిన్న ఈ ధర 1,39,750 రూపాయలతో పోలిస్తే 1,350 రూపాయల పెరుగుదల నమోదైంది. చెన్నైలో అయితే పెరుగుదల మరింత ఎక్కువగా కనిపించింది. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 1,55,100 రూపాయల 30 రూపాయలకు చేరుకోగా నిన్న ఈ ధర 1,53,380 రూపాయలతో పోలిస్తే 1,750 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,42,200కు చేరుకుని ఒక్క రోజులోనే 1,600 రూపాయలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,54,080 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల ధర 1,41,250 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 1,53,930 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల ధర 1,41,100 రూపాయలుగా నమోదైంది. ఇక వెండి ధరలు కూడా ఇదే తరహాలో పెరుగుతున్నాయి. బెంగళూరులో కిలో వెండి ధర 2,55,000 రూపాయల వద్ద ఉండగా చెన్నైలో 2,65,000 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్లో కూడా వెండి ధరలు 2,65,000 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి. మొత్తానికి అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరలు తీవ్రంగా మారుతూ ఉండటం వల్ల మార్కెట్లో అస్థిరత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొనుగోలు చేయాలనుకునేవారు ధరల మార్పులను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.